కడప జిల్లాలో జగన్ అనుచరులు పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాలు ఆక్రమించారని వాటిని పరిశీలన చేసి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగరంలోని పోలీస్ పెట్రోల్ బంక్ సమీపంలో అక్రమంగా నిర్మించిన కాంప్లెక్స్ రూములను పరిశీలించారు. ప్రజలకు బాసటగా నిలిచే పోలీస్ స్థలాలకే రక్షణ కరువైందన్నారు. మాజీ ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కన్నేసిన స్థలాలు అన్నింటినీ కబ్జా చేశారన్నారు. కబ్జాలకు పాల్పడిన స్థలాలన్నింటినీ త్వరలోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, దానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన 5 సంవత్సరాల వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కడప జిల్లాలో చూస్తాం. ప్రజలందరూ చూడాలా ఆయన ఎమ్మెల్యేలు, ఆయన ద్వితీయ శ్రేణి నాయకులు ఏ విధంగా ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జాలు చేశారో ఇప్పటికే చూస్తే అర్థమవుతా ఉంది. చివరకు ప్రజలను రక్షించాల్సిన పోలీసులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆస్తులు కూడా కాజేసుకొని వాళ్ళ వ్యాపార నిలయాలుగా మార్చుకున్న సంఘటన ఇప్పుడే మీకు కళ్ళ మీద చూపించాం. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు. కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారు, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు ఈ 5 సంవత్సరాల్లో యథేచ్ఛగా సాగిన భూదందాలు. ప్రభుత్వ స్థలాలన్నీ కూడా వాళ్ళ సొంతం చేసుకుంటారు. హోటళ్ళు, రెస్టారెంట్లు, జిమ్ సెంటర్లు అంటే వాళ్ళ వ్యాపార నిలయాల కోసం ప్రభుత్వ స్థలాలు దొరికినాయా? పేదలకు ఇల్లు ఇచ్చేదానికి 1 సెంటు స్థలం దొరకలేదా? పేదలకు నిర్మాణం చేసేదానికి ఇల్లు లేవా?